బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు సీరియస్గా ఉన్నారు. విచారణకు నటి హేమ సహా 86 మంది డుమ్మా కొట్టారు. మరోసారి నోటీసులు ఇచ్చే యోచనలో ఉన్నారు పోలీసులు. ఇప్పటికే అరెస్ట్ చేసిన ఆరుగురికి 10 రోజులు కస్టడీలో ఉంచారు. బెంగళూరు పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని హేమతో సహా 86 మందికి నోటీసులు ఇచ్చారు. అయితే హేమ విచారణకు రాలేనని పోలీసులకు లేఖ రాశారు. తాను వైరల్ ఫీవర్తో బాధపడుతున్నానని చెప్పిన హేమ ఇప్పుడు తాను విచారణకు హాజరు కాలేనని లేఖలో పేర్కొన్నారు. విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలన్నారు. ఈ లేఖను బెంగళూరు పోలీసులకు పంపించారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జాయిన్ అవుతున్నారు. కుమార్, ఒక్కరు కూడా నేను విచారణకు హాజరు కాపాడడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. అంటే ఆల్రెడీ లేఖ రాసిన లేఖను వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదనే వార్తలు కూడా వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ఏంటి ఇప్పుడు మరో లేఖను పంపించారో ఏమన్నా చెప్పారు? ఏం చెప్తారు? అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? థ్యాంక్ యూ సతీష్. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు అయితే ప్రస్తుతం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఆ పార్టీలో దొరికిన వారందరికీ సుమారు 86 మందికి అయితే నోటీసులు అయితే జారీ చేశారు. అలాగే ఈ నోటీసులు జారీ చేసి నిన్న విచారణకు రావాలంటూ కూడా అప్పటికే తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ 86 మందితోనే నటి హేమ కూడా ఉన్నారు. ముఖ్యంగా ఈ హేమతో పాటు మిగతా వాళ్ళు కూడా ఒక్కళ్ళు కూడా సిసిబిలో అయితే విచారణకు అయితే హాజరు కాలేదు. అలాగే మరొక పక్క ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వ్యక్తిగత కారణాలతో ఒక లేఖలు అయితే రాశారు. కానీ సిసిబి వాళ్ళు కూడా ఈ పరిగణలోకి అయితే తీసుకోలేదు. ముఖ్యంగా ఏదైతే మరొకసారి నోటీసులు ఇచ్చే యోచనలు అయితే ప్రస్తుతం బెంగళూరు పోలీసులు అయితే ఉన్నారు. అలాగే ఇప్పటికే అరెస్ట్ చేసిన 6 కూడా ప్రస్తుతం 10 రోజులు కస్టడీ అయితే ఇవ్వడం జరిగింది. అది ముఖ్యంగా చూసినట్టయితే బెంగళూరు రేవ్ పార్టీలోని దొరికిన ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా ఏదైతే బ్లడ్ శాంపిల్స్ తీసుకొని టెస్ట్ పంపగా ముఖ్యంగా 86 మందికి అయితే ఇందులోని పాజిటివ్ వచ్చింది. ఈ 86 మందికి కూడా నోటీసులు అయితే ఇష్యూ చేశారు. ముఖ్యంగా నిన్న కొంతమంది ఏదైతే విచారణకు హాజరు కావాలంటూ కూడా 10 సిఆర్పిసి నోటీసులు అయితే జారీ చేశారు. కానీ నిన్న ఒక్కరు కూడా ఏదైతే ఆ విచారణకు హాజరు కాకపోవడంతో బెంగళూరు పోలీసులు అయితే చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే మరొక పక్క వీళ్ళందరికీ కూడా మరొకసారి నోటీసులు ఇవ్వాలనుకుంటారు. అలాగే ముఖ్యంగా నిన్న కూడా ఏదైతే ఈ విచారణకు సంబంధించి ఎవరికాలు వ్యక్తిగత కారణాలతోనైతే లేఖలు అయితే రాశారు. కానీ ఒక్కటి కూడా అది పరిగణలోకి అయితే తీసుకోలేదు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికీ ఏదైతే గతంలో చూసుకున్నట్టయితే ఈ ఎంతమంది అయితే ఉన్నారో ఇందులో ముఖ్యంగా టాలీవుడ్ సెలబ్రిటీస్ ఉన్నారు. అలాగే అందులో ముఖ్యంగా హేమ ముందుగానే ఏదైతే తనకి ఫేవర్ ఉన్నట్టు కూడా బెంగళూరు పోలీసులకి అయితే లేఖ అయితే రాశారు. అది కూడా పరిగణనలోకి అయితే తీసుకోలేదు. మరీ ముఖ్యంగా హేమకు కూడా మరొకసారి నోటీసులు అయితే జారీ చేస్తారు సతీష్. థ్యాంక్ యూ కుమార్.